అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ. ఆయన స్వరూపమే వెలుగు. మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు? ఏమిటి దీపం పెట్టకపోతే ఏమవుతుంది? ఆయనకి కనపడదా, మనకు కనపడదా? పోనీ తెల్లవారుదావనో చీకట్లోనో పూజ చేసావు, దీపం పెట్టావు, నీకు ఉపయోగమేమో, ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడని ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో. పొద్దున్న 10ంటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి? ఏమిటి దానివల్ల ఉపయోగం? అంటే కేవలం దీపం వెలిగించడం కాదు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే, ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు, ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, పర్వతాలు చూస్తున్నా, జలపాతాలు చూస్తున్నా, చెట్లు చూస్తున్నా, స్నేహితుల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, దేవాలయాన్ని చూస్తున్నా, ధ్వజస్తంభాన్ని చూస్తున్నా, ఎంత సంతోషపడుతున్నాను. ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని